రాజమహేంద్రవరం సాయి హాస్పిటల్ ఎండి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కురుకూర్ విజయ్ కుమార్ అరుదైన ఆపరేషన్ చేశారు. మోచిప్ప మార్పిడిని ఏపీ సర్ఫ్ను సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సర్జరీతో ఏపీలోని వైద్య రంగం మరో మైలురాయిని దాటింది. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయురాలు తన మోకాలి నొప్పితో సరైన పరిష్కారం కోసం అటు అమెరికాలోనూ ఇటు ఇండియాలోనూ చాలా మంది వైద్య నిపుణులను సంప్రదించారు. ఎముకలు, కీళ్ల మార్పిడి వైద్యం, సర్జరీలో అపారమైన అనుభవం కలిగిన సాయి హాస్పిటల్స్ ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ కురుకూరి విజయ్ కుమార్ అసలు సమస్య ఎక్కడుందో గుర్తించారు. దాంతో పేషెంట్ కూడా సర్జరీకి రెడీ అయ్యారు. ఇంకేముంది, మంగళూరు, హైదరాబాద్ తర్వాత ఇప్పుడు మూడో సర్జరీ రాజమహేంద్రవరంలోని సాయి హాస్పిటల్లో డాక్టర్ విజయ్ కుమార్ విజయవంతంగా పూర్తి చేశారు. మోచిప్ప అరగడం అంటే మోకాలు అరగడం కాదు. మోకాలు అరిగితే దానికి మోకాలు మార్పిడి సర్జరీ చేస్తారని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. మోచిప్ప అరుగుదలకు చేసే సర్జరీని ఏపీ సర్ఫ్ సర్జరీ అంటారని ఆయన చెప్పారు. ఇది ఒక అరుదైన సర్జరీ అని విజయ్ కుమార్ తెలిపారు. మంగళూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి ఇలాంటి సర్జరీలు జరిగాయన్నారు. దక్షిణ భారతదేశంలో ఇప్పుడు మూడో సర్జరీ రాజమహేంద్రవరంలోని సాయి హాస్పిటల్లో జరిగిందన్నారు. ఈ ఆపరేషన్ మన భారతదేశంలో మూడవది మాత్రమే. అలాగే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ఆపరేషను. ఇది రాజమండ్రిలో చేయడం చాలా ఆనందదాయకం సాయి ఆసుపత్రిలో. ఎందుకంటే ఈ ఆపరేషన్ చేయటం ఎంత ముఖ్యమో ఈ పేషెంట్ యొక్క బాధను గమనించి దీనికి సరైన పరిష్కారం ఇదే అని పేషెంట్కి తెలియజేయగలిగి ఆ తర్వాత ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ పేషెంట్ ఒక ఎన్ఆర్ఐ. ఈమె అమెరికాలో కానీ అలాగే భారతదేశంలో ముఖ్యమైన మెట్రో పట్టణాలు అన్నిటిల్లో అన్ని ముఖ్యమైన ఆర్థోపెడిక్ సెంటర్స్ని విజిట్ చేశారు. రకరకాల ఆప్షన్స్ ఆవిడకి ఇచ్చిన తర్వాత రాజమండ్రి వచ్చి నన్ను కలిసినప్పుడు మేము అన్ని ఆప్షన్స్ ఇచ్చి ఈ ఎక్స్ట్రా ఆప్షన్ ఏదైతే ఎపీ సర్ఫ్ అంటే ఏ భాగం అయితే పాడైందో దాన్ని మార్చే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయారు. అంటే మేము చాలా పెద్ద సెంటర్స్ విజిట్ చేసినప్పుడు కూడా మాకు ఈ ఆప్షన్ ఇవ్వలేదు అని. ఈ ఆపరేషన్ ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు వాళ్ళకి మిశ్రమ స్పందన వచ్చిన తర్వాత మళ్ళీ మా టీంతో కూర్చుని చర్చించి వారికి ఎప్పుడైతే మా మీద పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చిందో అప్పుడు ఈ సర్జరీ చేయించుకోవడానికి ఒప్పుకున్నారు. ఇది పూర్తి కీలు మార్పిడి కాదండి, మోకాలు మార్పిడి అనేది చాలా సంవత్సరాలుగా మనం చేస్తున్నాం. అలాగే గత సంవత్సరంన్నరగా రాజమండ్రిలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ చేస్తున్నాం. ఇవన్నీ కాకూడదు. ఇది పూర్తి మోకాలు కాకుండా చిన్న వయసులో మోకీలులో ఒకే భాగం పోయినప్పుడు ఆ ఒక్క భాగానికి ప్రత్యేకించి చేసిన ఆపరేషన్. ఇది రెగ్యులర్ మోకాలు మార్పిడి ఆపరేషన్ కన్నా చాలా డిఫరెంట్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే చిన్న వయసులో మోకాలు మార్చకుండా ఇది కనీసం ఇంకో 15-20 ఏళ్ల తర్వాత మిగతా జాయింట్ అంతా బాగున్నప్పుడు పూర్తిగా దీంతోనే గడిపేయచ్చు. లేదా మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత మిగతా జాయింట్ అంతా అంటే మోక చెప్ప కింద కాకుండా పూర్తి కీలు పాడైతే అప్పుడు మొత్తం కీలు మార్పించుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.